మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారు కదా? ఈ విధంగా మీతో మాట్లాడి ఇంచుమించు 4 నెలలు టైం అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 4 నెలల క్రితము నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. జాన్సన్ టీఎస్ అని ఛానల్ ఉంది. ఇంచుమించు 2000 మంది దాకా సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది 2000కి అందుబాటులోనికి. కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆ మొబైల్ మరి లాస్ అయిందండి. మొబైల్ కోల్పోయాను. అందులోనే అకౌంట్ ఉంది, అందులోనే ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది. అవి ఏమి గుర్తులేవు. ఆ అకౌంట్ కానీ ఆ పాస్వర్డ్ కానీ ఏమి గుర్తులేవు. ఏదేమైనా అది ఆగిపోయింది. ఆ ఛానల్ జాన్సన్ టీఎస్ అనే ఛానల్ ఆగిపోయింది. ఇప్పుడు కొంతమంది దైవజనులను మరలా పురుకొల్పారు. ఇంకోటి ఓపెన్ చేయి తమ్ముడు చేసి మరలా దేవుని కృపను బట్టి సత్యం పక్షాన పోరాడి అనేక మందికి అందుబాటులో ఉండాలి మీరు కూడా అని కొంతమంది నన్ను పురుకొల్పారు. మన సేవకులే, చాలా సంతోషం. వారికి నా హృదయపూర్వక వందనాలు. నేను అదే అనుకున్నానండి, ఇక పోతే పోయిందిలే ఆపేద్దాం అనుకున్నాను ఛానల్లో. మరలా ఏదైనా దేవుడు కొంతమంది సేవకుల ద్వారా మాట్లాడితే ఏదన్నా మరలా కొత్త ఛానల్లో కొత్త అకౌంట్ లైన్ చేసి మరలా యూట్యూబ్ ఛానల్ లైన్లోకి తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నా. దేవుడు నా ప్రార్థన అంగీకరించి మరి కొంతమంది సేవకుల ద్వారా ఆ మాట పలికించాడు. ఇప్పుడు నేను ఆ మాటను రూఢీగా తీసుకున్నా. వాళ్ళు చెప్పారు, మనం విధేయత చూపాలి, వారు పెద్దవారు కాబట్టి మంచిది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలని నేను ఈ వీడియో ఫస్ట్ వీడియో అండి ఇది. తండ్రి సన్నిధి గొల్లపల్లి అనే ఛానల్ అది నాదే. ఇక దీన్ని జాగ్రత్తగా భద్రం చేసుకుంటానండి, ఈ మొబైల్ కూడా. అంతకుముందు గతంలో ఎవరైతే నా ఫేస్ చూశారు, చాలామంది గతంలో కదా, నా ఫేస్ చూశారు గతంలో. ఎవరైతే ఈ మరలా ఇక నేను పెట్టే వీడియోలు, నేను పోరాడి సత్యం పక్షం పోరాడుతూ ఉంటాను కదా, కొన్ని లేఖనాలు చూపించి మనం ఇతరులు సత్య బోధకుల మీద చాలామంది చూశారు. నేను గతంలో నేను అలా కొన్ని వీడియోలు పెట్టాను. ఎవరైతే నా ఫేస్ ఎరిగి ఎంతమంది అయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో మరొక అందరికీ నేను ఈ వీడియో ద్వారా వందనాలు చెప్తా ఉన్నాను. ఈ తండ్రి సన్నిధి గొల్లపల్లి అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి వీడియోలు వస్తాయండి ఈ ఛానల్ నుంచి. ఈ ఛానల్లో గ్రోత్ అవ్వాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. సత్యం విషయంలో పోరాడతానండి అంతం వరకు. ఎందుకంటే యేసుప్రభువు వారు సత్యం కొరకు నేను ప్రతిష్ఠించబడ్డాను అన్నాడు యోహాను సువార్తలో. నేను ఈ లోకానికి వచ్చాను సత్యం చెప్పడానికే వచ్చాను అన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన శిష్యులు, ఆయన దగ్గర మనం నేర్చుకుంటున్నాం, నిత్య విద్యార్థులు కనుక ఈ ఛానల్ అందుకే పెట్టాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గమనించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా విషయంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను మీ అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నానండి. హృదయపూర్వక వందనాలు మీ అందరికీ.